హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇదేంటి గుడ్ మార్నింగ్ చెప్తే నైట్ ఇప్పుడు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది మార్నింగేనండి. 5:30కి లేచాను అనమాట. ఇవాళ అయితే ఇంటి పని పెద్ద పనే ఉంది. ఇంకా అలా అని చెప్పి కొంచెం ఇంకా ఎర్లీగా లేచాను. మామూలుగా అయితే 6:30కి లేస్తాను. అప్పుడు ఏం పనులు ఫాస్ట్ గా చేయలేను అనమాట. ఇంకా ఈ రోజు పని ఉంది కదా అని ఇంకా కొంచెం ఎర్లీగా లేచాను. ఇంకా గ్యాస్ స్టవ్ వచ్చేసి 3 days నుండి చాలా చండాలంగా ఉందనేసి ఫస్ట్ ఆ పని పెట్టుకున్నాను. మీకు విషయం తెలుసా, నేను అలారం 4:30కి పెట్టుకుంటాను. ఆ 4:30కి అలారం వస్తే అదేమో 5కి మారుస్తాను. ఆ 5కి అలారం వస్తే 5:30కి మారుస్తాను. 5:30కి వస్తే 6కి మారుస్తాను. అలా 6:30కి కరెక్ట్గా లేస్తాను అనమాట. నాలో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. అదేంటో పడుకునేటప్పుడేమో ఖచ్చితంగా ఏదేమైనా సరే ఫస్ట్ అలారానికి లేచేయాలి అన్నంత పట్టుదల ఉంటుంది. కానీ పొద్దున్న లేచేటప్పుడు మాత్రం అబ్బా ఇప్పుడు లేచినా ఏం చేస్తాంలే, ఎప్పుడు చేసుకునే పనులే కదా అన్న ధీమా వచ్చేస్తుంది. అదేంటో నేను కరెక్ట్ 4:30కి బ్రహ్మముహూర్తం అది అంటారు కదా, ఆ టైంకి లెగాలని నాకు ఉంటది. కానీ అదంతా డిస్టర్బ్ అయిపోద్ది అంతే. ఇంకా నేను 5:30కి లేస్తే మా ఆయన అయితే 5కే లేచేసారనమాట. లేచిన వెంటనే ఏం పని చేస్తున్నారో చూడండి ఒకసారి. అసలు చీకటి అసలు ఏమైనా కనిపిస్తున్నారు? అసలు ఏం కనిపించట్లేదు. కానీ ఆ టైంలో లేచి ఫస్ట్ చెప్పాను కదా ఈరోజు చాలా పెద్ద పని ఉందని, ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా మా ఆయన అయితే మరీ దారుణం. ఏదైనా పెద్ద పని ఉంది అని అంటే మాత్రం అసలు నైట్ అంతా నిద్రే పోవడనమాట. ఎప్పుడు టైం అవుద్దా అని మాటికి లేచి చూడడం కానీ, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3-4కి లేచేయడం కానీ అలా చేస్తుంటారు. ఈ రోజైతే బియ్యం వేస్తున్నాం అనమాట. అంటే బేస్ మటన్ అయిపోయిన తర్వాత బియ్యం అయితే వేస్తున్నాము. అలా అని చెప్పి పని చాలా ఉంటది కదా, అలా అని కొంచెం ఫాస్ట్ గా లేచేసి మా ఆయన అయితే ఇంకా కలుపుతూనే ఉన్నారనమాట. నేనైతే టీ పెట్టేసి లాస్ట్ కోసం క్యారేజ్ కట్టాలి కదా, ఇంకా క్యారేజ్ కోసం అయితే బియ్యం చెరుగుతున్నాను అనమాట. ఇది ధాన్యం బియ్యం, అదేనండి వరి బియ్యం, కొత్త బియ్యం అనమాట. అందుకే కొంచెం ఏమంటారు తౌడు అలాంటిది ఉంటదని బయటకు వచ్చి చెరుగుతున్నాను. బియ్యం చెరిగేసిన తర్వాత అయితే బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేయాలి. బియ్యం అయితే కడిగేసి పెట్టేశాను. టీ కూడా ఈ లోపు మరిగిపోతే ఇంకా మా ఆయనకి తెచ్చిచ్చాను అన్నమాట. మా ఆయన చెప్తున్నాను వీడియో తీస్తున్నాను అనేసి. ఇంకా మా ఆయనకి టీ ఇచ్చేసిన తర్వాత నేను టీ పట్టుకొని అయితే మా నుయ్యి దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి ఇదంతా మంచి ఎలా వెళ్తుందో, అసలు దూరం నుండి చూసే దయ్యం అనుకుంటారు. అలానే అనిపించింది నాకైతే. కాసేపు అలా నా ఇంటి వైపు చూసుకుంటూ కాసేపు టీ తాగేసి ఇంకా మళ్ళీ వచ్చేసాను. మా ఆయన వచ్చేసి ఆల్రెడీ సిమెంట్ కట్టలు కూడా తీస్తారనమాట. ఇంకా ఈ లోపు అయితే తమ్ముడు కూడా లేచేసాడు. ఇంకా లేచిన వెంటనే అయితే ఇంకా ఈ పని పట్టుకున్నాడు అనమాట. ఇంకా చెప్పాను కదా చాలా పని ఉందనేసి. ఇంకా బయట ఎవరికైనా ఎట్టి చేపించుకుందామన్న టైంకి మనుషులు దొరకరు. అండ్ వాళ్ళకి ఇచ్చేంత డబ్బులు ఉంటే మనమే తిని చేసుకుందామని మా వాళ్ళ ఉద్దేశం అనమాట. పైగా మొన్న చెప్పాను కదా మొన్న వీడియో, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేంత డబ్బు లేదు కాబట్టి ఇంకా అన్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా వాడికి కూడా మళ్ళీ టీ పెట్టేసి అయితే ఇచ్చేసాను. టీ ఫస్ట్ తాగేమని చెప్పేసి నేను ఈ లోపు అయితే అంబలేసరి అయితే ఎడుతున్నాను అనమాట. ఇంకా అన్నం ఉడికిపోయింది, అన్నం కూడా ఊర్చేస్తున్నాను. అన్నం ఊర్చేసిన తర్వాత అయితే కూర కోసం రెడీ చేయాలి. లాస్ట్ బెండకాయ పులుసు పెట్టమంది నిన్న తెచ్చాను అనమాట బెండకాయలు. ఇంకా బెండకాయలు పులుసు పెట్టమంది కదా అనేసి బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. లాస్ట్కి పులుసులు అంటే చాలా ఇష్టం, కాకపోతే ఎక్కువ పులుపు కూడా పెట్టకూడదు అని నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. ఇంకా అందుకోసం అనేసి ఎక్కువగా చెయ్యట్లేదు. కానీ లాస్ట్కి చామదుంపలన్నా ఇలాంటి బెండకాయ పులుసు అన్నా చాలా ఇష్టము. ఇంకా ఈలోపు అంబలు ఎసరు వచ్చేస్తే అంబలు కూడా వడబోస్తాను అనమాట.
బెండకాయ పులుసు అయితే పెట్టేశాను. అది కొంచెం మరుగుతుంది అనమాట. సిమ్లో పెట్టేసి ఇంకా గిన్నెలని ఖాళీ చేసి బయట అయితే పడేస్తున్నాను తోమడం కోసం అనేసి. ఇంక నేను గిన్నెలు తోముదాం అనుకునేలో మా అత్త అయితే లేచింది. నేను తోముతాను అనేసి అంది. ఇంకా నేను వచ్చేసి పొయ్యి దగ్గర వాకిలది తుడిచేసుకుంటున్నాను అనమాట. మొత్తం ఇంటి ముందున అయితే మామూలు గచ్చు టైప్లో ఉంది కాబట్టి పర్లేదు, కానీ ఇది మట్టి నెల కాబట్టి నీట్గా తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇంకా పాపం వీళ్ళ పని వీళ్ళదే, ఇంకా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉన్నాను. నేను ఇన్ని పనులు చేశాను కదా, ఈ పనులన్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఇప్పుడు అవి అన్నీ చేసి చూపించాను కదా, ఇప్పటి వరకు వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉన్నారనమాట. సిమెంట్ ఇసుక కలపడం, నెక్స్ట్ సిప్స్ ఇసుక కలపడం, నిజం చెప్పాలంటే నడుము పడిపోద్ది వీళ్ళిద్దరు కూడా, మామూలుగా కాదు. ఎందుకంటే అంత హార్డ్ అయిన పని అనమాట. ఆయన బయట వాళ్ళని పెట్టుకుందామంటే మన బడ్జెట్ మించిపోద్ది అనేసి నా బాధ. ఇంకా మా ఆయన కూడా అదే చెప్పారు. బుడ్డి 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 ఫ్రెండ్ బుడ్డి ఫ్రెండ్ బుడ్డి ఫ్రెండ్. మొన్న వెళ్ళలేదు కదా మేడం, ఈరోజు బయలుదేరండి. ఇంకా టైం అవుతుంది కదా అని లాస్ట్ని అయితే లేపడానికి వచ్చాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 or 7 అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా దాన్ని మెప్పించి లేపడానికే ఒక పెద్ద ఇదే అనమాట. ఏమాత్రం కొంచెం సీరియస్ అవి లేపామో ఇంకా వాళ్ళ మూడ్ స్పాయిల్ అయిపోయి ఇంకా వెళ్ళేదాకా ఆ మూడ్లోనే ఉండిపోతారు అనేసి ఇంకా నేను లేపేటప్పుడు అయితే కొంచెం నార్మల్గా లేపుతాను అనమాట. అప్పుడే కొంచెం వాళ్ళు వెళ్ళేదాకా కొంచెం యాక్టివ్గా ఉంటారనేసి. ఇంకా అది లేచిన తర్వాత అయితే ఫస్ట్ ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అన్నం. లేచిన వెంటనే ఎప్పుడు లేదు పాపం, నైట్ అప్పుడు సరిగ్గా తినట్లేదు. స్కూల్లో కూడా క్యారేజ్ పెట్టిన అది కూడా సరిగ్గా తినట్లేదు అనమాట. పాపం ఆకలి వేసినట్టుంది. లేచిన వెంటనే అన్నం కావాలంది. అయితే బ్రష్ చేసేద్దాం, వేసిన వెంటనే అన్నం పెడతానని చెప్పాను. ఇంకా అలా అని చెప్పి వెంటనే లేచిన వెంటనే బ్రష్ అయితే చేయించేస్తున్నాను అనమాట. ఇంక బ్రష్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ క్యారేజ్ అయితే పెట్టేశాను. క్యారేజ్ పెట్టేసిన తర్వాత లాస్ట్ కూడా కొంచెం అన్నం అయితే పెట్టేసాను, చెప్పాను కదా ఆకలి వేస్తుంది అనేసి అంది అని. ఇంకా దాని ఫేవరెట్ బెండకాయ పులుసు కాబట్టి ఇంకా వేడిగా అన్నం అయితే పెట్టి ఇచ్చేసాను. అది వచ్చేసి ఇంకా పొయ్యి దగ్గర కూర్చొని తింటుంది అనమాట. బాగుంది అనేసి చెప్తుంది. ఎప్పుడు రెడీ చేసిన తర్వాత లాస్ట్లో పెడతాను అన్నం అయితే, కానీ ఇప్పుడు ఏంటంటే ఓళ్ళు బ్రష్ చేసిన తర్వాత పెట్టేస్తున్నాను. నైటే స్నానం చేపించేస్తాను. ఇంకా ఒళ్ళు కాళ్ళు చేతులు కడిగేసి యూనిఫామ్ వేసేస్తాను అనమాట. ఎందుకంటే చలి కదా, అందుకే ఈ మధ్య ఏంటంటే నైట్ స్నానం చేపించేసి పడుకోబెడుతున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసి నీట్గా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత రెడీ చేస్తున్నాను అన్నమాట. అలా అయితే కొంచెం టైం సేవ్ అవుద్ది. పైగా చలితో పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, ఇంకా ముందే చేపించేస్తాను. ఇంకా బ్రష్ చేసి అన్నం తినేసిన తర్వాత అయితే జడలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్కి జల్లేసిన తర్వాత రెడీ చేస్తాను అనమాట. యూనిఫామ్ అది వేసేసి ఇంకా చెవులకు కూడా గాలి తగలకుండా అవి పెట్టేసిన తర్వాత వాళ్ళైతే ఇంకా బయలుదేరిపోతున్నారు. లాస్య వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ స్కూల్ మేట్, ముగ్గురు మా ఊరు, అదే 2 పిల్లలు మా ఊరు మా వీధిలో పిల్లలే. ఇంకా రోజు వీళ్ళే వెళ్తారనమాట. వాళ్ళని పంపించిన తర్వాత నా పని మళ్ళీ ఉంది, అదే పార్సల్స్ చేయడం. ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత అయితే నా పని స్టార్ట్ చేశాను మళ్ళీనా. అన్నం అయితే నైట్ అన్నం ఉంది కాబట్టి బెండకాయ పులుసు చేశాను కాబట్టి కొంచెం అన్నం కొంచెం తినేసిన తర్వాత అప్పుడు వంట చేసుకోవచ్చులే అని ఫస్ట్ ఈ పని అయితే చేస్తున్నాను. పార్సల్స్ అవి చేసి బాక్స్ అయితే బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. కొత్తగా చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో మన దగ్గర అయితే మా పప్పు దినుసులు, కాఫీ, హనీ ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఇక పార్సల్స్ చేసేసి మా తమ్ముడికి అయితే ఇచ్చి పంపించేశాను. అవి పంపించేసిన తర్వాత చెప్పాను కదా అసలైన వంట ఉందనేసి. ఇంకా మా ఆయన వచ్చేసి పాపం చాలా
పనే ఉంది కదా, కొంచెం కడుపు నిండా తినేలాగా ఏదైనా చేస్తే బాగుండు అనేసి అంటే ఇంకా చికెన్ కి పంపించాను. ఒక 3 kgs 2 kgs 3 kgs చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా దాంతో పాటు మొన్న పండక్కి తెచ్చిన బాస్మతి రైస్ అయితే ఉంది. ఇంకా అది బిర్యానీలా చేసి ఇది కొంచెం గ్రేవీలా చేసే అనేసి అన్నారు. అలా అని చెప్పి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం అనమాట. మా తోటకూరలు అయితే అవన్నీ కట్ చేసి ఇచ్చింది. ఇంకా నేనైతే బిర్యానీ అంటే పలావ్ టైప్ లో చేస్తున్నాను. ఇందులో మసాలాలు కూడా ఎక్కువ లేవు, అసలు ఏదో ఉన్న దాంట్లో అలా చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చేసి పని ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. మా తమ్ముడు మా ఆయన ఇద్దరు కలిపి మొత్తం సిమెంట్ అంతా కలిపారు కదా. ఇంకా ఈ లోపు అయితే అందరూ వచ్చారనమాట. అందరూ అంటే మా పెద్దత్త వాళ్ళు ముగ్గురు, మొత్తం మా పెద్దత్త ఇద్దరు వాళ్ళ పిల్లలు ఇద్దరు సాయానికి అయితే వచ్చారు. అలాగే మా పెద్ద తోటకోడలు వాళ్ళ ఆయన కూడా వచ్చారనమాట. ఇంకా మా తమ్ముడు ఇలా చాలా జనాలు ఉన్నారు ప్రెజెంట్ అయితే. ఎందుకంటే చాలా కష్టమైన పని ఆల్రెడీ సగం చేస్తారనమాట. నేను ఇంకా వంట చేసుకుంటూ ఉండి ఇటువైపు అయితే రాలేదు నేను. వీళ్ళు ఆల్రెడీ సగం పని అయితే అయిపోయింది. ఇగో ఇదేనండి మా ఆయన వాళ్ళు చేస్తున్నది. మొన్న మేము బుట్టలు కట్టాం కదా, ఇంకా బుట్టలు అయితే దాంట్లో దించేసి రోజు బియ్యం అయితే పోస్తున్నారు. ప్రెజెంట్ మేము చేస్తున్న ప్లేస్ అంత మంచి ప్లేస్ ఏం కాదు, తొందరగా పగుళ్ళిచ్చే భూమి కాబట్టి మేము రేకులు ఇల్లు అయినా సరే కొంచెం మంచిగా ఉండాలనేసి బియ్యం అయితే వేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ అంతా చేస్తారు. ఇంకా మధ్యలో ఉన్న టీ షేప్ ఒక్కటే ఉంది. ఆయనేమో ఇక్కడ కలిపిచ్చేసి ఇక్కడికి వచ్చేసారు. ఇంకా మోసే వాళ్ళు మోస్తూనే ఉన్నారన్నమాట. ఎవరో ఒక కామెంట్ పెట్టారు, మంచిగా డిజైన్ చేసుకోవచ్చు కదా ఇల్లు, మీ ఇల్లు ప్లానింగ్ ఏం బాగోలేదు అనేసి. నా దృష్టిలో ఉండడానికి ఉంటే చాలు, సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో అయ్యేలాగా అయితే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒక 2 మధ్యలో రూములు అండ్ చిన్న కిచెన్, ఏదో కొంచెం హాల్ టైప్ లో గుమ్మం లాగా ఉంటే చాలు అని మా ప్లానింగ్ అనమాట. ఆయన చేతిలోనే పనంతా ఉంది. అలా అని చెప్పి డబ్బు పెట్టకుండా ఏ పని అవ్వదు కదా. అతను ఓన్లీ పని చేయడం వరకే, మిగతాదంతా డబ్బుతోనే పని. సో డబ్బులుంటే ఎన్ని ప్లానింగ్స్ అయినా వేసుకోవచ్చు, ఎన్నైనా ఇది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను, ఓన్లీ నేను సేవ్ చేసిన మనీతో మాత్రమే నేను ఇలా అయితే స్టార్ట్ చేశాను అనేసి. అందరిలాగా మాకు గవర్నమెంట్ తరపున ఏ సపోర్ట్ ఉండదు, ఎందుకంటే మా ఆయన వాళ్ళు బీసీ కాబట్టి. సో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవన్నమాట మా ఏజెన్సీలో. కాబట్టి ఏం చేసుకున్నా కష్టపడి చేసుకోవడం తప్ప గవర్నమెంట్ నుండి ఏ సపోర్ట్ అయితే ఉండదు. అంటే అదే ఇల్లు స్థలాలు ఇవ్వడం కానీ, లేకపోతే కరెంట్ మీటర్స్, ఇలా కొన్ని పథకాలకైతే వీళ్ళు అర్హులు కాదనమాట. వీళ్ళు అని ఎందుకన్నానంటే నేను ఎస్టీ, వాళ్ళు బీసీ కాబట్టి వీళ్ళు అనేసి అన్నాను. మళ్ళీ వేరే కామెంట్స్ ఏదో పెట్టొద్దు. ఇంకా బియ్యమేయడం అయితే అయిపోయింది. మా ఆయన పాపం అలసిపోయి ప్రశాంతంగా కాసేపు కూర్చుంటున్నారు అనమాట. కాసేపు రిలీఫ్ గా కూర్చున్న తర్వాత భోజనాలు అయితే పెట్టేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి.